వెల్కమ్ టు ఉద్యోగ అన్వేషణ ఛానల్. 31 డిసెంబర్ 2023 ఎడిటోరియల్స్ చూద్దాము. శిక్షణతోనే లక్ష్యాల ఛేదన. ఇది సాంకేతికత పెరుగుతున్న కొద్దీ యువతకు అవగాహన కల్పించాలి, వాళ్ళకి శిక్షణ ఇవ్వాలి. దానితోనే లక్ష్య ఛేదన అంటే మనము మన లక్ష్యాన్ని ఛేదించవచ్చు అని చెప్తున్నారు. మీకు ఒకవేళ ఈ ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూద్దాము ఈ ఆర్టికల్ ఏం చెప్తుందో. ప్రస్తుత డిజిటల్ యుగంలో ఎప్పటికప్పుడు కొత్త సాంకేతికతను ఆవిష్కృతం అవుతున్నాయి. వీటిని నేర్చుకున్న వారే వృత్తి ఉపాధుల్లో నిలదొక్కుకోగలుగుతారు. వీటిలో యువతకు సానపెట్టడం తప్పనిసరి. అంటే వ్యవస్థీకృత బోధన అవసరము. వివిధ పరిశ్రమలు, పలు రంగాల్లో ఏఐ చొచ్చుకుపోతున్న నేపథ్యంలో మన యువత ఏఐ, మిషన్ లెర్నింగ్, బిగ్ డేటా వంటి సాంకేతికతల్లో అత్యవసరంగా శిక్షణ ఇవ్వాలి. దీనికోసం పాఠశాల నుంచి విశ్వవిద్యాలయం స్థాయి వరకు కృత్రిమం మీద అంటే ఏఐని విధిగా పాఠ్యాంశంగా చేర్చాల్సిన అవసరం ఉంది. పాఠశాల స్థాయిలో ఏఐ గురించి ప్రాథమిక అవగాహన ఏర్పరచాలి. పై తరగతులకు వెళ్లే కొద్దీ ఏఐ కోడింగ్, ప్రాక్టికల్ అప్లికేషన్స్ గురించి నేర్పాలి. పకడ్బందీగా వ్యవస్థీకృత బోధనా కార్యక్రమాలను చేపట్టాలి. మాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సులను సహాయంతో అంతర్జాలంలో ఏఐ కోర్సులను అభ్యసించే అవకాశాలను విస్తృతించాలి. అందుకు తగిన వేదికలను ఏర్పరచడం తప్పనిసరి. కోర్సెరా, ఎడెక్స్, ఖాన్ అకాడమీ వంటి వేదికలను ఇక్కడ ఆదర్శంగా తీసుకోవాలి. ఏఐ సంబంధ ప్రాజెక్టులు, హ్యాకర్లు పోటీల్లో పాల్గొనడం ద్వారా విద్యార్థులు తమ ఏఐ పరిజ్ఞానాన్ని పదును పెట్టాలి. పఠనము, ఆచరణ చెట్టపట్టగా సాగినప్పుడే మెరుగైన ఫలితాలని కనిపిస్తాయి. కృత్రిమం మీద ఏఐ, మిషన్ లెర్నింగ్, ఎంఎల్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఐఓటీ, బ్లాక్ చైన్ టెక్నాలజీ, బీటీ, రోబోటిక్స్, సైబర్ భద్రత, బిగ్ డేటా, ఎనలిటికల్, వర్చువల్ రియాలిటీ, 5G, 3D ప్రింటింగ్, క్వాంటం కంప్యూటరు, మెటావర్స్లను నవయుగ వైతాళిక సాంకేతికతలుగా పరిగణిస్తారు. వీటిలో కృత్రిమం మీద ఏఐను జనజీవితాలు, పనిపాటలను, బయటి ప్రపంచంతో సమన్వయాన్ని విప్లవీకరించే సత్తా ఉంది. దానితో మానవాళి భవిష్యత్తు రూపాంతరం చెందుతుంది. ఆ కొత్త సాహసిక ప్రపంచంలో నెగ్గుకొచ్చేలా మన యువత ఏఐలో ఉత్తమ నైపుణ్యాలను అలవర్చాలి. నిరుడు ఆగస్టులో భారత్లో 8.28% నమోదైన నిరుద్యోగిత నవంబర్ నాటికి 8% చేరింది. వచ్చే దశాబ్దంలో ఏటా 80 లక్షల మంది భారతీయ యువతులను కొత్తగా ఉపాధి విపణిలో ప్రవేశిస్తారని అంతర్జాతీయ కార్మిక సంస్థ ILO 2023 నివేదిక తెలిపింది. వీరు జాతీయ, అంతర్జాతీయ ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకొని రాణించే విధంగా శిక్షణ ఇవ్వాలి. అంటే ఈ మోడర్న్ టెక్నాలజీ అంటే లేటెస్ట్ టెక్నాలజీలో అవగాహన ఉండేటట్టుగా యువతకు శిక్షణ ఇస్తే అందులో వాళ్ళకు ఉపాధి అవకాశాలు కూడా ఉంటాయి అని ILO అంటే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ 2023 సంవత్సరంలో నివేదికను ఇవ్వడం అనేది అందులో తెలియజేయడం అనేది జరిగింది. ప్రపంచంలో వివిధ డిజిటల్ భారత వారధులు ఏమున్నాయో చూద్దాము. ప్రపంచంలో వివిధ రంగాల్లోకి కృత్రిమ మీద చొచ్చుకుపోతుంది. రానున్న సంవత్సరాల్లో ఏఐ కొత్త మార్కెట్ అవకాశాలను, భారీ ఉపాధిని సృష్టించనుంది. 1995లో ప్రపంచాన్ని కుదిపేసిన ఇంటర్నెట్ ప్రభంజనము కన్నా పెద్దదైన ఏఐ ఉప్పెనను వీక్షించబోతున్నామని మైక్రోసాఫ్ట్ CEO సత్య నాదెల్ల వ్యాఖ్యానించారు. మైక్రోసాఫ్ట్ ఏఐని చేపట్టి ఉన్నత శిఖరాలను పరిగెత్తిస్తుంది. ప్రపంచము ఏఐ స్వర్ణయుగంలో ప్రవేశిస్తుందని, అది మానవాళికి మేలు చేస్తుందని సత్య నాదెల్ల ఉద్ఘాటించారు. మైక్రోసాఫ్ట్తో పాటు గూగుల్ వంటి బడా టెక్ సంస్థలు పెద్ద ఎత్తున ఏఐ సాంకేతికతలను చేపడుతున్నాయి. భారత్లో 25 ఏళ్ల లోపు వయసు వారిలో నిరుద్యోగము 42% అని అజీం ప్రేమ్జీ విశ్వవిద్యాలయం 2023 నివేదిక తెలియజేసింది. ఏఐ, మిషన్ లెర్నింగ్ రంగాల్లో 48% యువతను ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకునే అర్హతలున్నాయని 2023 నాటికి ఇండియన్ గ్రాడ్యుయేట్ నైపుణ్య సూచి వెల్లడించింది. భారత్లో 2027 కల్లా 1.62 కోట్ల యువతులను ఏఐ, ఆటోమేషన్లలో శిక్షణ ఇవ్వవలసి ఉంటుందని సర్వీసెస్
నో ఫియరెన్సెస్ 2023 నివేదిక అంచనా వేసింది. రాబోయే 5 ఏళ్లలో ఈ పరంగా 47 లక్షల ఉద్యోగాలు అందిస్తాయని తెలియజేసింది. ఏఐ వల్ల పారిశ్రామిక ఉత్పత్తి రంగము సాంకేతికతగా పెద్ద కురుపునకు లోనవుతుంది ఈ నివేదిక వెల్లడించింది. తర్వాత ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయము, సరుకుల బట్వాడా, టోకు చిల్లర వర్తకాలు, సరుకుల రవాణా, నిల్వ, భవనాల నిర్మాణ రంగాల్లో పెనుమార్పులు వస్తాయి. పారిశ్రామిక వస్తు ఉత్పత్తి రంగంలో 23% కార్మిక బలగానికి ఆటోమేషన్, ఏఐలో శిక్షణ ఇవ్వవలసి వస్తుంది. అనంతరం వ్యవసాయము, అడవుల పెంపకము, మత్స్య పరిశ్రమల్లో 22% మందికి, టోకు చిల్లర వర్తకాల్లో 11.6% సిబ్బందికి, సరుకుల రవాణా, నిల్వ రంగాల్లో 8%, నిర్మాణ రంగంలో 7.8% సిబ్బందికి కొత్త నైపుణ్యాలను నేర్పాల్సి వస్తుంది. డిజిటల్ నైపుణ్యాల విషయానికి వస్తే 2027 కల్లా భారత్కు అదనంగా 75,000 మంది అప్లికేషన్ డెవలపర్లు, 70,000 డేటా ఎనలిస్టులు, 65,000 మంది డిజిటల్ ప్లాట్ఫామ్ యజమానులు, 65,000 మంది ప్రోడక్ట్ ఓనర్లు, 55,000 మంది ఇంప్లిమెంటేషన్స్ ఇంజనీర్లు అవసరమవుతారు. భావి సాంకేతిక సిబ్బందిని తయారు చేయడానికి సర్వీసెస్ నౌ, ఫ్యూచర్ సిల్క్స్, నాస్కామ్, కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక శాఖలతో కలిపి పనిచేస్తున్నాయి. ఏఐ, బిగ్ డేటా వంటి వినూత్న సాంకేతికతల్లో శిక్షణ పొందే యువజనులు భావి డిజిటల్ భారతావనికి కీలకమవుతారు. ఏఐ, ఆటోమేషన్ల వల్ల 2025 కల్లా భారత్ జీడీపీకి అదనంగా $50,000 కోట్ల సమకూరుతాయని నాస్కామ్ అంచనా. దీన్ని దృష్టిలో ఉంచుకొనే భారత ప్రభుత్వం మన యువతకు అధునాతన శిక్షణ గరపడానికి చర్యలు తీసుకోవాలి. లోతైన అవగాహన: విద్యార్థులు కొత్త సాంకేతికతలపై లోతైన అవగాహన ఏర్పరచుకోవాలి. పారిశ్రామిక వృత్తి నిపుణుల్లో విద్యార్థులకు అతిథి ప్రసంగాలు, కార్య శిబిరాలు నిర్వహించాలి. ఇంటర్న్షిప్ అవకాశాలు ఇవ్వడము కీలకాంశము. ఏఐ శిక్షణ ద్వారా యువజనులను ఉద్యోగాల్లో రాణించే అర్హత, నైపుణ్యాలు సమకూరుతాయి. విస్తరిస్తున్న ఏఐ రంగంలో శిక్షణ పొందడము వల్ల ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకోగలుగుతారు. ఏఐలో నిష్ణాతులైన యువజనులు స్వయంగా వ్యవస్థాపకులుగా మారగలుగుతారు. నవకల్పనకు సారథులుగా అవుతారు. వారికి ప్రపంచ వ్యాప్తంగా అవకాశాల ద్వారాలు తెరుచుకుంటాయి. సామాజిక మార్పునకు వారు దోహదం చేయగలుగుతారు. యువతకు ఏఐ శిక్షణ అనేది దేశ భవితకు పెట్టుబడి వంటిది. వారికి సమర్థ శిక్షణ ఇవ్వగలిగే అధ్యాపకులు, శిక్షకులను తయారు చేసుకోవాలి. ఉన్నత విద్యా సంస్థలు దీనిపైన దృష్టి కేంద్రీకరించాలి. కృత్రిమ మేధ, బోధన, శిక్షణ ఉత్కృష్ట కేంద్రాలు నెలకొల్పాలి. అంటే ఏఐ టెక్నాలజీ నేర్చుకుంటే యువతకు ఉపాధితో పాటు మన లక్ష్య సాధనకు ఛేదించుకోవచ్చు అని చెప్తున్నారు. నెక్స్ట్ ఆర్టికల్ చూద్దాము. సూచీల పరుగు ఎంతవరకు? అంటే దేశీయ, అంతర్జాతీయ పరిణామాలు నింపిన ఉత్సాహంతో మన స్టాక్ మార్కెట్ కొత్త శిఖరాలను అధిరోహించాయి. సెన్సెక్స్ తొలిసారి 72,000 మైలురాయిని అధిగమించింది. మదుపర్ల సంపద కూడా రికార్డు స్థాయికి చేరింది. ఈ లాభాల జైత్రయాత్ర కొత్త ఏడాదిలోనూ కొనసాగుతుందా? సార్వత్రిక ఎన్నికల ముందు మదుపర్ల వైఖరి ఎలా ఉండబోతుంది? అంటే స్టాక్ మార్కెట్ రాణింపులో ఆ దేశ భౌగోళిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితులు కీలక పాత్ర పోషిస్తుంటాయి. ముఖ్యంగా పెట్టుబడుల నిర్ణయాలకు, రాజకీయ స్థిరత్వానికి మదుపరులు పరిగణలోకి తీసుకుంటారు. కొన్నేళ్లుగా భారత స్టాక్ మార్కెట్ కనపరుస్తున్న జోరును ఇది ఓ కారణమే. కోవిడ్ పరిణామాలతో మధ్యలో కుదుపునకు లోనైన ప్రభుత్వ విధానాల సంస్కరణలు, బ్యాంకింగ్ వ్యవస్థ బలోపేతానికి చర్యలు తదితరాల అండతో సూచీలు కొత్త రికార్డును నమోదు చేసుకుంటూ వస్తున్నాయి. అంతర్జాతీయంగా ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా ఆ ప్రభావము మన మార్కెట్ పైన తాత్కాలికంగానే కనిపిస్తుంది. విదేశీ మదుపరులు, ఎఫ్ఐఐలు, ఫారెన్ ఇన్స్టిట్యూట్స్ ఇన్వెస్ట్మెంట్స్ అంటారు, అమ్మకాలను
దిగిన సమయంలో దేశీయ సంస్థాగత మదుపరులు మార్కెట్లను దన్నుగా నిలుస్తుండడం కూడా కలిసి వస్తుంది. అంతర్జాతీయంగా ఆర్థిక మందగమనము, భయాలు, అధిక ద్రవ్యోల్బణము, రష్యా, ఉక్రెయిన్, ఇజ్రాయెల్, హమాస్ యుద్ధాలు, అమెరికా ఫెడ్ వడ్డీ రేట్ల పెంపుతో బాండ్ రాబడులు గరిష్ఠానికి చేరడము తదితర పరిణామాలు సవాళ్లు విసిరిన సెన్సెక్స్, నిఫ్టీ ఈ ఏడాది 18-19% మేరకు ప్రతిఫలాన్ని అందించడమే ఇందుకు నిదర్శనము. కలిసి వచ్చిన అంశాలు: కోవిడ్ పరిణామాల ప్రతికూలతలను అధిగమించిన అనంతరము బలంగా పుంజుకున్న సెన్సెక్స్ 2021 జనవరితో తొలిసారిగా 50,000 మైలురాయిని తాకింది. అదే ఏడాది సెప్టెంబర్లో 60,000 పాయింట్లను తాకింది. మళ్లీ 70,000ను 2023 డిసెంబర్ 12 చేరడానికి 2 ఏళ్ల సమయాన్ని తీసుకుంది. ఇప్పుడు పక్షం రోజుల వ్యవధిలో 72 మైలురాయిని అందుకుంది. ఇటీవల రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, భాజపాకు అనుకూల ఫలితాలు రావడం వల్ల కేంద్రంలో మళ్లీ ఎన్డీఏ ప్రభుత్వం రావచ్చన్న అంచనాలు ఇందుకు దోహదపడి ఉండవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దేశంలో రాజకీయ స్థిరత్వము, విధానపరమైన సంస్కరణలు కొనసాగవచ్చనే అంచనాలతో మదుపరులు కోటీశ్వరులకు మొగ్గు చూపుతున్నారు. జూలై, సెప్టెంబరు భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు అంచనాలు మించి 7.6% నమోదు కావడం కూడా వారిలో ఉత్సాహాన్ని నింపింది. మరోవైపు వరుసగా వడ్డీ రేట్లు పెంచిన అమెరికా కేంద్రీయ బ్యాంకు, ఫెడరల్ రిజర్వ్ 3 దఫాలుగా యథాతథ స్థితిని కొనసాగించడం వల్ల విదేశీ సంస్థాగత మదుపరులు తిరిగి భారత స్టాక్ మార్కెట్ వైపు మొగ్గు చూపడము కూడా కలిసొస్తుందని, దేశీయ మదుపరులను విదేశీ మదుపరులుగా తోడవడంతో మన స్టాక్ మార్కెట్ లాభాలు జైత్రయాత్ర కొనసాగుతోంది. మిశ్రమ అంచనాలు: కొత్త ఏడాది స్టాక్ మార్కెట్ కదలికలపైన మిశ్రమ అంచనాలు వ్యక్తమవుతున్నాయి. సార్వత్రిక ఎన్నికలే ప్రధాన మార్కెట్కు దిశానిర్దేశం చేసే అవకాశముంది. మధ్యంతర బడ్జెట్లో ప్రకటించే నిర్ణయాల ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చు. పార్లమెంటు ఎన్నికల ఫలితాల వరకు మదుపరులు అప్రమత్తంగా వ్యవహరించే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికే షేర్ల విలువలు భారీగా పెరిగిన నేపథ్యంలో లాభాలు స్వీకరించేందుకే మొగ్గు చూపవచ్చని అంటున్నారు. 2024 తొలి అర్ధభాగంలో స్టాక్ మార్కెట్లో కొత్త దిద్దుబాటు చోటు చేసుకునే అవకాశం ఉందనే అంచనాలున్నాయి. ఎన్నికల ఫలితాలు, కొత్త ప్రభుత్వం సమర్పించే బడ్జెట్ ప్రతిపాదనల కోసమూ మదుపరులు ఎదురుచూసే అవకాశం ఉంది. ఇదే సమయంలో అంతర్జాతీయ భౌగోళిక, రాజకీయ పరిణామాలు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ కీలక వడ్డీ రేట్లపైన తీసుకునే నిర్ణయాలు మన మార్కెట్పైన ప్రభావం చూపే అవకాశమూ ఉంది. దేశీయంగా ద్రవ్యోల్బణము, ఆ గణాంకాల ఆధారంగా భారత రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్షలో తీసుకునే నిర్ణయాలు కీలకమవుతాయి. 2024లో నిఫ్టీ 50 కేవలం 2% మాత్రమే లాభపడే అవకాశముందని దేశీయ బ్రోకరేజ్ సంస్థ కోటక్ సెక్యూరిటీ అంటోంది. సార్వత్రిక ఎన్నికలు, ఆ తర్వాత అమెరికా ఎన్నికలు ఉండడంతో మార్కెట్ ఒడిదుడుకులకు ఎదుర్కొనే అవకాశం ఉందని చెబుతుంది. వచ్చే సంవత్సరంలో దేశీయ స్టాక్ మార్కెట్ 10% వరకు పెరగొచ్చని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ అంచనా వేస్తుంది. చిన్న తరహా కంపెనీలు, స్మాల్ క్యాప్, మధ్య తరహా కంపెనీలు, మిడ్ క్యాప్ సూచీలు వరుసగా ఈ ఏడాది 47%, 43% మేరకు పెరిగాయి. అందువల్ల వచ్చే ఏడాది ఇది మరింతగా రాణించకపోవచ్చనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఏదైనా ప్రతికూల పరిణామాలు చోటు చేసుకుంటే ఈ తరహా కంపెనీల షేర్లు భారీగా దిద్దుబాటు అయ్యే అవకాశాలను కొట్టిపారేయలేమని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఆరోగ్యాన్ని హరిస్తున్న మందులు చూద్దాం. ఈ ఆర్టికల్ మందుల గురించి, మెడిసిన్స్ గురించి ఇచ్చారు. జలుబో, జ్వరమో వస్తుంది, వీధి చివరి మందుల కొట్టుకు వెళ్ళి ఏదో ఒక మాత్ర అడిగి తెచ్చుకొని వేసుకుంటారు. చాలామంది కడుపు నొప్పో, గుండెల్లో మంటో హఠాత్తుగా మొదలవుతుంది. దగ్గరలోని డాక్టర్ను కలిసి ఆయన రాసిచ్చిన మందులేవో కొనుక్కొని వాడుతారు. ఇలా ఆరోగ్యానికి కాస్త కుదుట పరుస్తాయని నమ్మి వేసుకునే మందు గోళీలు నకిలీవైతే పరిస్థితి ఏమిటి? ఉన్న జబ్బు నయం కాకపోగా లేనిపోని కొత్త రోగాలేవో తగులుకుంటాయి. ఒక్కోసారి నిలువుగా ప్రాణాలకే
అవి హరిస్తాయి. ఇండియాతో పాటు మరికొన్ని దిగువ, మధ్య ఆదాయ దేశాల్లో అమ్ముడవుతున్న ఔషధాల్లో నాసిరకము, నకిలీల వాటా 10.5% వరకు ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ 2017లో తీవ్ర ఆందోళన వెలిబుచ్చింది. ప్రజా ఆరోగ్యాన్ని బలిపీఠం వైపు నెట్టుకుపోతున్న ఆ మాయదారి మందులకు వెంటనే కట్టడి చేసే తీరాలని హెచ్చరించింది. క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ ఈ ఏడాది మొదట్లో మరో సంస్థతో కలిసి ఒక నివేదికను వెలువరించింది. ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, కోల్కతా తదితర 12 నగరాల్లో నిర్వహించిన ఓ అధ్యయనము తాలూకు ఫలితాలను అందులో క్రోడీకరించింది. ఆయా నగరాల్లో విక్రయిస్తున్న ఔషధ ఉత్పత్తుల్లో 20% నకిలీలేనని క్రిసిల్ నివేదిక పేర్కొంది. అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు దరిమిలా దేశీయంగా దొంగ మందుల బెడద తప్పిపోలేదు. సరికదా, గడిచిన 6 ఏళ్లలో ఆ ముప్పు తీవ్రత దాదాపు రెండింతలు ఎక్కువైంది. అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న మాటే ఇదేలా నిరంతర ప్రగతి నిత్యమూ వలరిస్తున్న మహాప్రభువులకే తెలియాలి. నిత్యము పలవరిస్తున్న ప్రభువులకే తెలియాలి. అంటే ఉత్తరాఖండ్ నుంచి హైదరాబాద్కు వచ్చిన 26 లక్షల విలువ చేసే నకిలీ ఔషధాలు అధికారులు తాజాగా పట్టుకున్నారు. ప్రముఖ కంపెనీలు ఉత్పత్తులు నకిలీ యాంటీబయాటిక్స్ రూపంలో మార్కెట్లోకి చొచ్చుకుపోతున్నట్టుగా ఔషధ నియంత్రణ విభాగం సిబ్బంది గుర్తించారు. వారం క్రితం ఖమ్మం జిల్లాలో సుమారుగా 5 కోట్ల రూపాయలు విలువైన దొంగ మందులు దొరికాయి. 4 నెలల నాడు హైదరాబాద్లో యంత్రాంగం నిర్వహించిన సోదాల్లో 16 రకాల రోగాలకు సంబంధించిన నకిలీ ఔషధాలు బయటపడ్డాయి. అంతకు మునుపు ఏపీలో ఏలూరులోని ఇటువంటి దందాలు యథేచ్ఛగా సాగాయి. కర్ణాటక, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్తో పాటు పలు రాష్ట్రాల్లోని ఈ జుగుప్స్కర నెత్తుటి వ్యాపారం జాడలు వెలుగు చూశాయి. దేశ రాజధాని ప్రాంతాల్లో సర్కారీ దవాఖానాలు నాణ్యత లేని ఔషధాలు సరఫరా అయినట్టుగా ఇటీవలే గగ్గోలు రేగింది. దానిపైన స్పందించిన ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వి.కె. సక్సేనా సీబీఐ దర్యాప్తుకు సిఫారసు చేశారు. రక్తపోటు, షుగరు, కొలెస్ట్రాల్, ఎసిడిటీ, థైరాయిడ్, న్యూమోనియా నుంచి క్యాన్సర్, గుండె జబ్బులు వరకు అన్నింటికీ అసలు మందులకు అచ్చుదిద్దినట్టుగా నకిలీలు తయారు చేస్తున్న ప్రబుద్ధులు వాటిని విచ్చలవిడిగా అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు. మన్ను తిన్న పాములా మునగదీసుకొని పడుకునే అధికార యంత్రాంగం తెలివి తెచ్చుకొని కదిలేసరికి ప్రజా ఆరోగ్యమో గుల్లలైపోతుంది. సత్వర విచారణ, కఠిన శిక్షలు కొరవడిన దేశంలో అక్రమార్కులు అందించే ఆటగా చెల్లిపోతుంది. మాటలతో కోటలు కట్టి జనానికి అరచేతిలో స్వర్గం చూపించడంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సిద్ధహస్తాలు. ప్రాణాంతక నకిలీ మందులకు పగ్గాలేయడంపైన ఆయన భీష్మ ప్రతిజ్ఞలు చేసి ఆపై వాటిని యథారీతిగా మరిచిపోయారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడే నకిలీ మందులను అరికట్టాల్సిందే. డ్రగ్ కంట్రోలర్ కార్యకలాపాలను బలోపేతం చేయాలి అని నిన్న మొన్న కాదు, ఎప్పుడో ఆగస్టు 2020లో జగన్ ప్రవచించాడు. ఈ విషయంలో మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో గొప్ప విధానాలు ఉండేలా చూడాలని ఆయన సిబ్బందికి సూక్తి ముక్తావళి బోధించారు. కానీ ఈ 3 ఏళ్లలో ఏపీలో నకిలీ ఉధృతి ఏమాత్రం దిగిరాలేదు. అది చాలదన్నట్టుగా ఇతర రాష్ట్రాల్లో ఎక్కడా కనీ వినీ ఎరుగనట్టుగా ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి పైసలు ఏరుకునే పైశాచిక వ్యాపారులకు ఏపీలో రాజకీయ దన్ను దొరుకుతుంది. మొన్న సెప్టెంబర్లో విజయవాడలో ఓ పెద్ద మాయదారి మందుల మూట గుట్టు ఎలాగో రట్టయ్యింది. అధికార పక్షంకు చెందిన స్థానిక నేత అనుచరగణము ఆ కళంకిత వ్యక్తుల తరఫున రంగంలోకి దిగి పోలీసులతో మంతనాలు సాగించినట్లుగా కథనాలు వెలువడ్డాయి. ఒక మనిషిని చంపితేనే మరణశిక్ష అర్హులవుతారు. మొత్తం సమాజాన్ని జబ్బుల పాల్చేస్తున్న కల్తీ మందుల దందాదారులను కూసాలు
విరగ్గొట్టి కటకటాల్లో పారేయాల్సింది పోయి వారిని నేతలు ఎంత పాట పాడమేమిటి వంత పాడడం ఏమిటి అని వ్యవస్థీకృత నేర సామ్రాజ్యంగా పరిణమించిన నకిలీ మందుల వ్యాపారాన్ని నిబద్ధత లేని నాయకులు ఉత్పత్తి ప్రకటనలు నియంత్రించలేవు. కల్తీదారులను అడ్డుకట్ట వేయడానికి జరగవలసిన సర్కారీ కృషి ఏమిటో మషేల్కర్ కమిటీ 20 ఏళ్ల కిందటే స్పష్టంగా పేర్కొంది. కేంద్రము, రాష్ట్రాల్లో చేవలేని ఔషధ నియంత్రణ విభాగాలు, సరిపోని నాణ్యత పరీక్షలు, వసతులు, డ్రగ్ ఇన్స్పెక్టర్ల కొరత వంటివి నకిలీ మందుల నీరుపోస్తున్నాయని మషేల్కర్ కమిటీ తూర్పారపట్టింది. కల్తీ మందులతో రోగుల మరణానికి కారణమయ్యే కర్కోటకులకు మరణశిక్ష విధించాలని సిఫారసు చేసింది. ప్రజా ప్రయోజనకర నివేదికలను చెదలకు ఆహారం చేయడంతో ఆరితేరిన మన వ్యవస్థ పుణ్యమా అని మషేల్కర్ మేలిమి సూచనలు ఇంతవరకు పూర్తి స్థాయిలో కార్యరూపం దాల్చలేదు. తయారీదారుల నుంచి డీలర్ల వరకు ప్రతి స్థాయిలో లావాదేవీలన్నీ పక్కాగా నమోదవుతూ మోసాలకు తావు లేకుండా ఔషధాలు బట్వాడా సాగితే నకిలీలకు కల్లెలు వేయవచ్చు. అందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళిక రూపకల్పనకు దశాబ్దం కింద కేంద్రము హెచ్.జి. కోషియా నేతృత్వంలో ఒక ప్రత్యేక టాస్క్ ఫోర్స్ను కొలువు తీర్చింది. అలహాబాద్ హైకోర్టు ఆదేశాల మేరకు ఏర్పాటైన ఆ టాస్క్ ఫోర్సు మందుల తయారీ, సరఫరాలో సాంకేతిక తీసుకురావలసిన జాగ్రత్తలను క్రోడీకరించింది. అవి సంపూర్ణంగా అమలుకు నోచుకోలేదు. ఫలితంగా మేటవేసిన వ్యవస్థాగత లోపాలను అదనుగా మార్చుకుంటున్న నేరగాళ్లు సహేతు హిమాచలము నకిలీ మందుల నెట్వర్కులను కొనసాగిస్తూ కోట్లకు పడగలెత్తుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా చలామణి అవుతున్న కల్తీ ఔషధాల్లో మూడో వంతు ఇండియాతోనే బొడ్డుపేగు బంధమున్నదని కొన్ని అధ్యయనాల సారాంశము. దేశీయంగా తయారైన మందులు కొన్ని విదేశాల్లో మరణాలకు కారణమైనట్టుగా కొన్నేళ్ల క్రితము వరుస కథనాలు వెలుగు చూశాయి. నకిలీ మందుల దందాల ప్రజారోగ్యాన్ని కబళించడమే కాదు, అంతర్జాతీయంగా దేశ ప్రతిష్టను పాతాళానికి దిగలాగుతున్నాయి. వాటిపైన ఉక్కుపాదము మోపేందుకు ప్రభుత్వాలు ఇంకా ఎందుకు మీనవేషాలు లెక్కిస్తున్నాయి? ఇది నకిలీ మందుల గురించి ఇచ్చిండ్రు. ఈ ఆర్టికల్స్ 1కి 2 సార్లు పెట్టుకొని వినండి. చదవడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది, కానీ ఇట్లా వినడం వల్ల మీకు తొందరగా గుర్తుండిపోతుంది కూడా. కొత్త వీక్షకులకు స్వాగతాంజలి. ఇది అంత ఇంపార్టెంట్ కాదు. మీకు ఒకవేళ కావాలనిపిస్తే చదువుకోండి. ఏదన్నా ఇంపార్టెంట్ అనిపించినా మీరు చదువుకోండి, చూసుకోండి ఒకసారి. ఇదండి ఈరోజు 31 డిసెంబర్ ఆర్టికల్స్. మీకు నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.